మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ రెండు పేర్లు వింటేనే ఫ్యాన్స్కు పూనకాలు లోడింగ్. అలాంటిది ఈ ఇద్దరు అన్నదమ్ములు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఎమోషనల్ బాండింగ్ ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. చిరంజీవి బర్త్డే సందర్భంగా పవన్ కళ్యాణ్ పెట్టిన ఒక్క పోస్ట్ మెగా అభిమానుల హార్ట్ బీట్ను అమాంతం పెంచేసింది. అన్నయ్యే నా అసలైన హీరో అంటూ పవన్ తన చైల్డ్హుడ్ మెమరీస్, చెన్నై స్ట్రగుల్స్ను గుర్తు చేసుకుంటే దానికి మెగాస్టార్ ఇచ్చినటువంటి రిప్లై నెక్స్ట్ లెవెల్ ఎమోషన్ను క్రియేట్ చేసింది. ప్రేమైన కళ్యాణ్ బాబు, నువ్వు నన్ను హీరో అంటావు, కానీ నీ పబ్లిక్ కమిట్మెంట్, నీ కరేజ్, నీ ఆనెస్టీ నాకు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అంటూ కూడా చిరు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. ఒకప్పుడు అన్నయ్య చాటు తమ్ముడిగా ఉన్న పవన్ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా కోట్లాది మందికి స్ఫూర్తి ప్రదాతగా ఎదగడం చూసి చిరంజీవి ఫీల్ అయిన ప్రౌడ్ మూమెంట్ ఇది. పాలిటిక్స్లో ఫైర్ బ్రాండ్గా ఉండే పవన్లోని ఎమోషనల్ యాంగిల్, సినిమా ఇండస్ట్రీని శాసించే చిరులోని బ్రదర్లీ అఫెక్షన్, ఈ రెండింటి పర్ఫెక్ట్ బ్లెండ్ ఈ కన్వర్జేషన్. నువ్వే నా హీరో అని తమ్ముడంటే, కాదురా నీ నిస్వార్థ ప్రయాణమే నాకు స్ఫూర్తి అని అన్నయ్య అనడం మెగా ఫ్యామిలీ వాల్యూస్కు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. పాలిటిక్స్, సినిమాలకు అతీతంగా ఈ బ్లడ్ బాండింగ్ నెటిజన్లకు ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ ఫీస్ట్ని అందించింది. వాట్ ఏ బాండ్, వాట్ ఏ బ్రదర్హుడ్. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు, చిరు పవన్ బ్రదర్హుడ్ బాండింగ్ గురించి ఏమంటారు? చందు, ఈరోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఒక భారీ ట్వీట్ అయితే మాత్రం చేశారని చెప్పొచ్చు. దానికి సంబంధించి మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి అయితే మాత్రం తమ్ముడు పవన్ కళ్యాణ్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తమ్ముడు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం భారీ ట్వీట్కి అయితే మాత్రం యావత్తు రాష్ట్రం మొత్తం కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా సంచలనంగా మారింది. దానికి సంబంధించి మొత్తం కూడా పవన్ కళ్యాణ్, పవర్ ఈ రెండు పేర్లు మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ రెండు పేర్లు ఉంటేనే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా పూనకాలు వస్తుంటాయి. అలాంటిది ఇటువంటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవి పుట్టినరోజు సంబంధించి నువ్వే నా హీరో అని చెప్పేసి ఒక ట్వీట్ని అయితే చేశారు. దానికి సంబంధించి అయితే మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఈ ట్వీట్కి సంబంధించిన పలు కామెంట్స్ కూడా వ్యక్తమయ్యాయి. దీనికి సంబంధించి అన్నదమ్ముల అనుబంధం అంటే ఇదేనా అన్నట్టుగా పలువురు అయితే మాత్రం మొత్తం కూడా వీళ్ళ యొక్క బాండింగ్ని అయితే మాత్రం పలు రకాలుగా సోషల్ మీడియాని షేక్ చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా తమ్ముడు చేసిన ట్వీట్కి అన్నయ్య కూడా స్పందిస్తూ నువ్వు కమిట్మెంట్తో ప్రజల పక్షాన పనిచేస్తున్నావు, దానికి సంబంధించి నువ్వు ఏపీ డిప్యూటీ సీఎం ప్రజల మొత్తం వారి యొక్క ప్రజల ఆశయాల్ని గెలుచుకున్నావు, ప్రజల యొక్క నమ్మకాన్ని గెలుచుకున్నావు, నాకన్నా హీరో నువ్వే అని చెప్పి చిరంజీవి కూడా రిప్లై ట్వీట్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే మొత్తం కూడా తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన ట్వీట్కి అన్నయ్య ఇచ్చిన రిప్లైకి అయితే మాత్రం నెటిజన్లు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఈ అన్నదమ్ముల అనుబంధం అంటే ఈ విధంగానే ఉంటుందా అని చెప్పేసి మొత్తం కూడా కామెంట్ల రూపంలో అయితే మాత్రం తెలుపుతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే పవన్ కళ్యాణ్ నువ్వే నా హీరో, నా చిన్నప్పటి నుంచి చెన్నైలో నువ్వే నా హీరో అన్నయ్య అంటూ చెన్నైలో ఒక 30 years బ్యాక్ చిరంజీవి పడ్డ స్ట్రగుల్స్ను గుర్తు చేసుకుంటూ ఆ ట్విట్ రూపంలో సోషల్ మీడియా వేదికగా అయితే మాత్రం ఆయన తెలియపరిచారు, అభినందనల రూపంలో తెలియపరిచారు. దానికి మెగాస్టార్ చిరంజీవి కూడా దానికి తదనుగుణంగా కూడా స్పందించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనల్ని గెలుచుకున్న ఏపీ డిప్యూటీ సీఎం తమ్ముడు నువ్వే నాకన్నా ఎక్కువ హీరో అని చెప్పేసి చిరంజీవి కూడా రీట్వీట్ చేశారు. ఈ రెండు వాటిని కూడా మొత్తం కూడా అన్నదమ్ములు అనుబంధం అంటే ఈ విధంగా ఉంటుందా అని చెప్పేసి మొత్తం నెటిజన్లు అందరూ కూడా చర్చించుకుంటున్నారు. దానికి సంబంధించిన వాళ్ళ యొక్క బాండింగ్ను మొత్తం కంగ్రాట్స్ రూపంలో తెలుపుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఒక ఆయన రాజకీయంగా ఎమోషనల్గా ఉండే ఒక ఆయన, సినిమాలని శాసించే ఒక ఆయన, వారిద్దరి బంధాన్ని కూడా నేటికి కూడా మొత్తం కూడా పబ్లిక్ మొత్తం కూడా మెగా ఫ్యాన్స్ అంతా కూడా వారి ఇరువురిని కూడా అన్నదమ్ముల్లా కాకుండా ఒక మెగా ఫ్యాన్ పార్క్కి ఇన్ఛార్జీలుగా వారు అభివర్ణిస్తుంటారు. దానికి సంబంధించి వారిద్దరూ పెట్టిన ట్వీట్లకు సంబంధించి ఇప్పటికే మొత్తం కూడా పాలిటిక్స్, సినిమాలు అతీతంగా బ్లడ్ బాండింగ్ ఉంది అని చెప్పి నెటిజన్లు ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ని మొత్తం కూడా వర్ణిస్తూ మొత్తం సోషల్ మీడియా రూపంగా అయితే మాత్రం మెసేజ్ చేస్తున్నారు. మొత్తానికి ఏదైనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్కి రివీట్వీట్ చేసిన చిరంజీవి, వీరి ఇద్దరు మొత్తం ఎమోషన్ మొత్తం కూడా రెండు తెలుగు రాష్ట్రాలను ఒక ఎమోషన్ అయితే క్రియేట్ చేసింది. వీరు చేసిన రెండు ట్వీట్లు కూడా ఒక అమాంతంగా ఒక లెవెల్కి అయితే తీసుకెళ్ళిపోయిందని చెప్పొచ్చు ఫ్యాన్స్ని.
మొత్తం కూడా ఒక అన్నయ్య తమ్ముడు అన్నయ్యని ఒక హీరోగా వర్ణిస్తే, తమ్ముడిని అన్నయ్య అంతకు మించిన హీరోగా వర్ణిస్తే, రెండు మొత్తం కూడా ఒక ఏదైతే ఉందో మెగా ఫ్యాన్స్ మొత్తం కూడా ఒక ఎమోషన్కి తీసుకెళ్ళిపోయి ఒక పీక్ స్టేజ్కి తీసుకెళ్ళిన సంబంధించి ఈ రోజంతా కూడా సోషల్ మీడియా వేదికగా కూడా చిరంజీవి బర్త్డేతో పాటు పవన్ కళ్యాణ్ ట్వీట్కి సంబంధించిన చర్చ అయితే కొనసాగుతుంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా చిరంజీవికి పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ మొత్తం కూడా చర్చాంశనీయంగా మారింది. దాంతోపాటు కూడా పవన్ కళ్యాణ్ ఎంతో మంది అభినందిస్తున్నారు. ఒక అన్నయ్యని హీరోగా చేసుకుంటూ పైకి వచ్చానని చెప్పి చెప్పడంతో వారందరూ కూడా అభినందనలు, చిరంజీవితో పాటు కూడా పవన్ కళ్యాణ్ కి అభినందనలు తెలుపుతున్న పరిస్థితి అయితే మాత్రం సోషల్ మీడియా వేదికగా మారిందని చెప్పొచ్చు. చందు, రైట్, థ్యాంక్ యూ.